Okay, the first topic, position and frame of the reference. Position describes the object location. Dear students, see here, this is the definition of the position. The position describes the object location relative to the frame of the network. For example, ఒక 3 స్టేర్స్ బిల్డింగ్ ఉంది. ఓకే, ఒక 4 స్టేర్స్ బిల్డింగ్ ఉంది. ఈ 4 స్టేర్స్ బిల్డింగ్లో సో ఇదంతా ఒక గ్రౌండ్ అనుకోండి. ఈ గ్రౌండ్లో ఒక ఏ అనే వ్యక్తి ఉన్నాడు. అలాగే ఈ ఫైనల్ ఫ్లోర్లో బి అనే వ్యక్తి ఉన్నాడు. అలాగే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఒక గర్ల్. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గర్ల్ ఒక సిస్టర్ అనుకోండి, వీళ్ళిద్దరు బ్రదర్స్. ఓకే, ఒక ఫాదర్ ఏ అనేవాడికి ఫోన్ చేసి చెల్లి ఎక్కడ ఉందిరా అని అడిగితే ఏం చెప్తాడు? పైన ఉంది, 3వ ఫ్లోర్లో ఉంది అని చెప్తారు. అలాగే అదే ఫాదరు బికి ఫోన్ చేసి చెల్లి ఎక్కడ ఉంది అని అంటే నా ఎదురుగానే ఉంది అని చెప్తారు. అంటే వీడు చెప్పింది తప్ప అంటే తప్పు కాదు, ఇద్దరు చెప్పింది కరెక్టే. వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ చెల్లి ఎక్కడుంది? 3వ ఫ్లోర్లో ఉంది. సో దిస్ ఇస్ ద గ్రౌండ్ ఫ్లోర్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్, దిస్ ఇస్ ద సెకండ్ ఫ్లోర్, దిస్ ఇస్ ద థర్డ్ ఫ్లోర్. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ సిస్టర్ ఎక్కడ ఉంది? 3rd ఫ్లోర్లో పైన ఉంది. బట్ బి పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ ఫ్లోర్లోనే ఉన్నారు కాబట్టి నా ఎదురుగానే ఉంది అని చెప్తారు. ఈ వ్యూ ఆఫ్ పాయింట్నే మనం ఏమంటామంటే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. ఓకేనా? సో వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గాలి యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది అని తెలియజేయడాన్నే మనం ఏమంటాము? పొజిషన్ ఆఫ్ దట్ సిస్టర్ అని అంటాం. ఇప్పుడు చదవండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది పొజిషన్? The position describes an object's location relative to the frame of the reference. Frame of the reference అంటే మీనింగ్ ఏంటి? అబ్జర్వర్. సో అంటే ఎవరైతే చూస్తున్నారో ఒక వ్యూ ఆఫ్ పాయింట్ని మనం అబ్జర్వర్ అనొచ్చు, లేకపోతే ఫ్రేమ్ ఆఫ్ ది రెఫరెన్స్ అనొచ్చు. సో ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఏ గాలి ఎక్కడుంది? 3వ ఫ్లోర్లో ఉంది. అదే బి పాయింట్ ఆఫ్ వ్యూ గాలి ఎక్కడుంది? తన ఎదురుగా ఉంది. ఇద్దరు చెప్పింది సేమే, కానీ అంటే వీళ్ళ ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాటి యొక్క మీనింగ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది పొజిషన్. ఓకే, నౌ we understood what is the frame of the reference. A frame of the reference is a set of coordinates or viewpoint. So generally a frame of reference is the viewpoint that helps to measure the and observe the position, motion and behavior of an object. అంతే కదమ్మా చూసింది మనం. ఇందాక ఏ అనేవాడు సిస్టర్ ఎక్కడుంది అని అంటే 3rd ఫ్లోర్లో ఉందని అన్నాడు. అంటే ఏంటి? సో ఆ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్. దట్ వ్యూ పాయింట్ హెల్ప్స్ టు మెజర్ ది ఆర్ observe the position, motion and behavior of the object. That's it. See, this frame of reference is very very important point because ఇది మోషన్లో మనం ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు. ఓకే, అలాగే ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఒక గాల్ ఉంది, ఇలా జడేస్తున్నాను. ఓకే, ఈ గాలు ఈ విధంగా మూవ్ అవుతుంది. ఈ గాలి ఈ విధంగా మూవ్ అవుతుంది అనుకున్నప్పుడు వీడు ఏ అనుకోండి, వీడు బి అనుకోండి. బి అనేవాడు ఏం చెప్తాడు? టువార్డ్స్ మీ వస్తుంది అని అంటాడు. కానీ ఏ అనేవాడు ఏంటి? అవే ఫ్రమ్ మీ అని మూవ్ అవుతుంది అని అంటాడు. అంటే ఈ మోషన్ యొక్క చేంజెస్ని దేని మీద డిపెండ్ అవుతుంది? ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో, బి పాయింట్ ఆఫ్ వ్యూలో ద సిస్టర్ మూవ్స్ టువార్డ్స్ బి.
అదే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ద సిస్టర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఏ. So now you read the statement. The frame of the reference has an important concept because the motion is relative. This means that how we see the motion can change depending upon where we are and how we are moving. So ఈ వ్యక్తి ఎక్కడున్నాడు, ఈ సిస్టర్ ఎలా మూవ్ అవుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్నే మనం రిలేటివ్ అంటాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా? సో దిస్ ఇస్ ద టోటల్ మీనింగ్ ఆఫ్ ది పొజిషన్ అండ్ ఫ్రేమ్ ఆఫ్ ది రెఫరెన్స్. డియర్ స్టూడెంట్స్, ఇది మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్. ఓకే, నౌ వి సీ వన్ ఎగ్జాంపుల్ హియర్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద ప్యాసింజర్స్ ఆర్, చూడండి, ఇక్కడ ఒక ప్యాసింజర్ ఉన్నాడు, ఇక్కడ ఒక ప్యాసింజర్ ఉన్నాడు, ఇక్కడ ఒక ప్యాసింజర్ ఉన్నాడు, ఇక్కడ ఒక ప్యాసింజర్ ఉన్నాడు. ఈ ప్యాసింజర్కి దృష్టిలో వీళ్ళ మిగతా ముగ్గురు ఎలా ఉన్నారు, రెస్ట్లో ఉన్నారు. అలాగే ఈ ప్యాసింజర్ దృష్టిలో కూడా వీళ్ళ ముగ్గురు ఎలా ఉంటారు, రెస్ట్లో ఉన్న ఫీలింగ్లోనే ఉంటారు. బట్ నౌ సీ, బస్ స్టాప్ లో ఉన్న ఈ నలుగురి పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ బస్సులో ఉన్న నలుగురు ఏ విధంగా ఉంటారు, మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ద ప్యాసింజర్స్ ఇన్ ది బస్ ఆర్ ఇన్ మోషన్ రిలేటివ్ టు ది పీపుల్ ఎట్ బస్ స్టాప్. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వీళ్ళందరూ మూవ్ అవుతున్నారు అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, రెస్ట్ లో ఉన్నాము అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫ్రేమ్ ఆఫ్ ది రెఫరెన్స్. అంటే ఫ్రేమ్ ఆఫ్ ద రెఫరెన్స్ మీన్స్ వ్యూ ఆఫ్ పాయింట్. అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు మూవ్ అవుతున్నారు, బట్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు రెస్ట్లో ఉన్నారు అనమాట. సో దిస్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ది ఫ్రేమ్ ఆఫ్ ది రెఫరెన్స్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. Thank you.